మోడీ తాజాగా మరొకసారి ఎన్నికల సందర్భంలో ఒక విషయాన్ని తేల్చి చెప్పారు. భయపడే ప్రసక్తి లేదు. ఏదైతే కాంగ్రెస్ వాళ్ళ గురించినో కమ్యూనిస్టుల గురించినో కాదు, ఎప్పుడు ప్రస్తుతం పాకిస్తాను దాని వెనకాల ఉన్న చైనా వాళ్ళకి పరోక్ష సంకేతం, కెనడా వాళ్ళకి తీవ్రవాది ప్రపంచంలో ఎక్కడున్న భారత్ని దెబ్బ కొట్టే తీవ్రవాది ఆయుధాలతో ఇక్కడ అల్లకల్లోలం చేసేవాడు ఎక్కడున్నా వాళ్ళ స్థావరానికే వెళ్ళి లేపేస్తాం, ఇది ఖచ్చితంగా చేసి తీరుతాం, వాళ్ళ ఇంట్లోనే వాళ్ళని చంపేస్తాం. ఇక్కడ రెండు రకాల పరోక్ష హెచ్చరికలు. ఒకటి సర్జికల్ స్ట్రైక్స్ అని ప్రపంచానికి కనబడుతుంది అధికారికంగా. సర్జికల్ స్ట్రైక్ 1 పిఓకేలో, సర్జికల్ స్ట్రైక్ 2 పాకిస్తాన్ లోపల ఉన్నటువంటి బాలాకోట్లో. అదే తర్వాత జరుగుతున్నటువంటి అన్నీ కూడా పాకిస్తాన్లోని ఉగ్రవాదుల ఇళ్లల్లోకి వెళ్ళి మరీ పేల్చేస్తున్నారు. ఇంటి ముందే చచ్చిపోతున్నారు, అక్కడ ఉన్నటువంటి ప్రార్థనలకు వచ్చినప్పుడు లేచిపోతున్నారు, హాస్పిటళ్లలో చచ్చిపోతున్నారు. ఆ స్థాయి జరుగుతోంది. అదే పరోక్షంగా ప్రధానమంత్రి ప్రస్తావించారని భావిస్తున్నారు.